ఆ జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు అంతర్మదనంతో అల్లాడిపోతున్నారట. ఉడత మీద రాముడే కాలేసినట్లు తమ అధిష్టానమే తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారట. అక్కడ వారి పెత్తనమే, ఇక్కడ వారి పెత్తనమేనా అంటూ పెదవి విరుస్తున్నారట. తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక మౌనమునుల్లా మారిపోతున్నారట. ఆ జిల్లాలో పార్టీ ఏదైనా అధికారం వాళ్లదేనా? ఇంతకీ తెలుగు తమ్ముళ్ల ఆవేదన ఏంటి? అసలు ఆ జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాను పిలుచుకుంటారు. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం కనిపించింది. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కాలం గడిచింది. అయితే మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఆనందం టీడీపీ శ్రేణుల్లో పెద్దగా కనిపించడం లేదట. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతల పెత్తనమే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేతల్లో ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు, వీరితో కలిసి అనేక మంది వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరిపోయారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో కీలక నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి మకాం మార్చేశారు. కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేటకు ఎమ్మెల్యేలుగా కొత్త వ్యక్తులను టీడీపీ పరిచయం చేసింది. సీన్ కట్ చేస్తే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న కీలక నేతలకు వైసీపీ నుంచి వచ్చిన ప్రధాన నాయకులు, టీడీపీ అధిష్టానం మంచి భరోసానే ఇచ్చింది. ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని, రాబోయే రోజుల్లో పదవుల విషయంలో తొలి ప్రాధాన్యత మీకే ఇస్తామని చెప్పారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు ఆ నేతలు. కానీ ప్రస్తుత పరిస్థితి తారుమారైందట. ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేదట. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేవాలయాల్లో కమిటీల దగ్గర నుంచి ప్రధాన కార్పొరేషన్ల వరకు తూతూ మంత్రంగానే పదవులు వస్తున్నాయట. పైగా కూటమి ప్రభుత్వం కావడంతో జనసేన, బీజేపీకి పదవుల పందేరం చేయాల్సి వస్తోంది. దీంతో పదవులు ఆశించిన తెలుగు తమ్ముళ్లు భంగపడ్డారు. మరోవైపు ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యేల గెలుపు కోసం పరుగులు తీసి పనిచేశారు. గ్రామాల్లో, మున్సిపాలిటీ కార్పొరేషన్లలోని వార్డులు, డివిజన్లలో అప్పటి వైసీపీ నేతలను ఎదుర్కొని ఎన్నికల్లో కష్టపడ్డారు తెలుగు తమ్ముళ్లు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు టీడీపీలోకి వచ్చారు. ఎవరినైతే ఎన్నికల్లో తాము ఎదురొడ్డి గొడవలు పడి పనిచేశామో వారితో కలిసి ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వారినే పొగడాల్సొస్తోందని తెలుగు తమ్ముళ్ల ఆవేదన. పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన క్యాడర్ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో పాత టీడీపీ నేతల కంటి ముందే వారికి కావలసిన పనులు చకచకా చేసేసుకుంటూ వెళ్లిపోతున్నారట. ఇది చూసిన పాత టీడీపీ నేతలు నోరెళ్లబెట్టి చూస్తున్నారట. ఇదిలా ఉంటే జిల్లా స్థాయి రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వ సమయంలో శాసించిన కొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పక్కన చేరారు. అప్పట్లో వారి పెత్తనం భారంగా కనిపించేది. టీడీపీ నాయకులను నోరెత్తనిచ్చేవారు కాదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేసేవారు. ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో కూడా వారే పెత్తనం చేసుకుంటూ వెళ్తున్నారట. నెల్లూరు కార్పొరేషన్లో అయితే అదే సభ్యులు, అదే నాయకులు ప్రస్తుతం టీడీపీ కండువాలు కప్పుకు కూర్చుని తమ పని తాము చేసుకుంటున్నారు. ఇక తాము టీడీపీని గెలిపించుకుని ఏం లాభం అనే అంతర్మదనం తెలుగు తమ్ముళ్లను ఉడికిస్తుందట. ఈ విషయంపై ఎవరితో అయినా మాట్లాడాలని ప్రయత్నం చేసినా తమ రాజకీయ భవిష్యత్ ఊహించుకుని సైలెంట్ అయిపోతున్నారట. తాజా మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ దగ్గర తమ బాధ చెప్పుకుంటే, మీ గోడు అదైతే మరి నా గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ తన ఆవేదనను ఆయన వెళ్లగక్కుతున్నారట. ఇకపోతే తాజాగా తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించమని అధిష్టానం ఆదేశించింది. దీంతో త్వరలో ఆయన ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి బీదాకు అవగాహన ఉంది. కొత్తగా వచ్చిన నేతలెవరు, పాత నేతలు ఎవరు అనేది తెలిసిన నాయకుడు. అయితే నియోజకవర్గాల్లో పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలదేనంటూ చేతులెత్తేసే బాపతి కూడా బీదా దగ్గరుంది. ఈ క్రమంలో తమ ఆవేదన రవిచంద్ర ముందు పెట్టాలని ఆలోచనలో తెలుగు తమ్ముళ్లున్నారట.
మొత్తానికి నాయకులను ఏకాంతంగా కలిస్తే కాని తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారట క్యాడర్. తమ బాధ చెబితే పనీపాట లేకుండా నేతల ఎదురుగా కుర్చీల్లో కూర్చుని వీరు చెప్పే మాటలు విని ఆయా ఎమ్మెల్యేలు నాయకుల చెవిన వేసే బ్యాచ్ వల్ల భయపడాల్సొస్తోందని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ఇంతలా భయపడాల్సొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు ఆనందంగా ఉండేవారని, తమ పరిస్థితి దారుణంగా తయారైందని అనుకుంటున్నారట. మరి తెలుగు తమ్ముళ్ల ఆవేదనను బీదా రవిచంద్ర తీరుస్తారా? తనకెందుకులే అని ఆయన కూడా మౌనమునిలా మారిపోతారా? వేచి చూడాలి.